Hi students, today's class is SN1 and SN2 reaction mechanisms. Very important topic in haloalkanes and aryl halides. Okay, SN1 SN2 reaction mechanisms. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. SN1 and SN2 reaction mechanism. మోస్ట్ ఇంపార్టెంట్. దీని నుంచి ఒక క్వశ్చన్ షూర్గా వచ్చే అవకాశం అయితే ఉంది. అదేంటనేది డీటెయిల్డ్గా స్టడీ చేద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఏం చెప్తానంటే దట్ ఈస్ SN2 రియాక్షన్ మెకానిజం చెప్తాను. SN2 రియాక్షన్ మెకానిజం, SN2 రియాక్షన్ మెకానిజం, SN2 రియాక్షన్ మెకానిజం. అసలు ఏంటి మీనింగ్ SN2 రియాక్షన్ మెకానిజం? ఇప్పటి వరకు మనం ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ హ్యాలో ఆల్కేన్స్లో కెమికల్ ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. ఆ కెమికల్ ప్రాపర్టీస్ అన్ని దేన్ని బేస్ చేసుకొని ఉన్నాయి? ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాము కెమికల్ ప్రాపర్టీస్ స్టార్ట్ చేసే ముందు? హ్యాలో ఆల్కేన్స్ గివ్ డాష్ రియాక్షన్, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని చెప్పి స్టార్ట్ చేసాం మనం కదా. ఒక న్యూక్లియోఫైల్ పోయి ఇంకో న్యూక్లియోఫైల్ రావటం, సబ్స్టిట్యూట్ అవ్వటం. సో అదే ఇక్కడ మీనింగ్. SN2 రియాక్షన్ మెకానిజం మీన్స్ సబ్స్టిట్యూషన్. నోట్ చేసుకో, సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ బైమాలిక్యులర్ రియాక్షన్. 2 ఇండికేట్స్ బై, 2 అనమాట. బైమాలిక్యులర్ రియాక్షన్. ఓకే, మీనింగ్ ఏంటంటే SN2కి సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ బైమాలిక్యులర్ రియాక్షన్ అంటే ఏంటి సార్? హియర్ సబ్స్టిట్యూషన్ అంటే నీకు తెలుసు, ఒక గ్రూప్ న్యూక్లియోఫైల్ బయటికి వెళ్ళిపోయి ఇంకో న్యూక్లియోఫైల్ రావటం సబ్స్టిట్యూషన్. ఓకే, బైమాలిక్యులర్ అంటే ఏంటి సార్? హియర్ రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ అపాన్ బోత్ సబ్స్ట్రేట్ అండ్ రియేజెంట్. అంటే మనం ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ కదా మనం స్టడీ చేస్తున్నాము, దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. న్యూక్లియోఫైల్ వచ్చి యాడ్ అయ్యే న్యూక్లియోఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. రెండిటి పైన రియాక్షన్ యొక్క స్పీడ్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి 2 మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి స్పీడ్ని డిటర్మైన్ చేసే దాంట్లో బైమాలిక్యులర్ అంటే స్లోగా జరుగుతుందా స్పీడ్గా జరుగుతుందా అనేది రెండిటి పైన డిపెండ్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ బైమాలిక్యులర్ రియాక్షన్. ఇట్ ఈస్ ఏ బైమాలిక్యులర్, ఇట్ ఈస్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఇట్ ఈస్ సెకండ్ ఆర్డర్, ఇట్ ఈస్ ఏ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏం రాస్తున్నాం ఇక్కడ? ఆల్కైల్ హ్యాలైడ్ RX కదా, RX ప్లస్ ఒక న్యూక్లియోఫైల్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమైంది? R న్యూక్లియోఫైల్ యాడ్ అయింది, ప్లస్ X మైనస్ బయటకు వచ్చేసింది. అవునా? ఈ X మైనస్ బయటకు వెళ్ళి న్యూక్లియోఫైల్ వచ్చి అటాక్ అయింది. సో ఇక్కడ రేట్ అనేది ఎలా డిటర్మైన్ అవుతుంది అంటే రెండిటి కాన్సన్ట్రేషన్స్ పైన. రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ RX ఇంటూ న్యూక్లియోఫైల్ కాన్సన్ట్రేషన్. RX కాన్సన్ట్రేషన్, న్యూక్లియోఫైల్ కాన్సన్ట్రేషన్. బ్రాకెట్ రాసామంటే కాన్సన్ట్రేషన్ అని. రెండిటి కాన్సన్ట్రేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు ఇది 1 + 1, ది సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది టర్మ్స్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ ది రేట్ ఈక్వేషన్. రేట్ ఈక్వేషన్లో రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ యొక్క పవర్స్ని యాడ్ చేస్తే వచ్చేటటువంటి ఇదే ఆర్డర్. యు నో వెరీ వెల్ ఆర్డర్ అంటే. ఇక్కడ దాని గురించి అప్రస్తుతం. ఆర్డర్ ఎంత అంటే దీనికి 2, కాబట్టి ఇట్ ఈస్ ఏ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ ఆర్ సెకండ్ ఆర్డర్ కైనెటిక్స్. ఇట్ ఫాలోస్ సెకండ్ ఆర్డర్ కైనెటిక్స్. ఇట్ ఫాలోస్ ఇంకో రకంగా ఎలా చెప్పవచ్చు అంటే ఫాలోస్ సెకండ్ ఆర్డర్ కైనెటిక్స్. సెకండ్ ఆర్డర్ కైనెటిక్స్. ఓకే, సో మరి నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ బైమాలిక్యులర్ రియాక్షన్ అన్నాం కదా. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇది ఆల్కైల్ హ్యాలైడ్ కదా. ఈ ఆల్కైల్ హ్యాలైడ్కి న్యూక్లియోఫైల్ బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేస్తుంది, ఫ్రంట్ సైడ్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్. సో హియర్ బ్యాక్ సైడ్ అటాకింగ్ టేక్స్ ప్లేస్. బ్యాక్ సైడ్ అటాకింగ్ టేక్స్ ప్లేస్. అలాగా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి అటాచ్ అవుతుంది, ఫ్రంట్ సైడ్ నుంచి న్యూక్లియోఫైల్ సపరేట్ అవుతుంది.
అంటే ఇక్కడ సింగిల్ స్టెప్ మెకానిజం. ఇట్ ఈస్ ఏ సింగిల్ స్టెప్ మెకానిజం. ఇట్ ఈస్ ఏ సింగిల్ స్టెప్. ఒకే స్టెప్లో జరుగుతుంది. న్యూక్లియోఫైల్ బయటికి రావటం, న్యూక్లియోఫైల్ యాడ్ అవ్వటం ఒకేసారి జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ సింగిల్ స్టెప్ మెకానిజం. సింగిల్ స్టెప్లో జరుగుతుంది. హియర్ వాల్డెన్ ఇన్వర్షన్ టేక్స్ ప్లేస్. నేను ఎగ్జాంపుల్ చెప్పాక నీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ముందు ఆ వర్డ్స్ ఏంటో చెప్పేస్తున్నాను నేను ఇక్కడ. తర్వాత ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా క్లియర్ అయిపోతుంది. ముందు ఇవి వినండి. ఇందులో వచ్చే పదాలు: బ్యాక్ సైడ్ అటాకింగ్ జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ సింగిల్ స్టెప్ మెకానిజం. ఇట్ ఫాలో సెకండ్ ఆర్డర్. ఆర్డర్ అంటే చెప్పేశాను ఇక్కడ. రెండింటిపైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి 1+1 2 సెకండ్ ఆర్డర్ కైనెటిక్స్ ఆర్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాను? ఇన్ దిస్ రియాక్షన్ మెకానిజం వాల్డెన్ ఇన్వర్షన్ టేక్స్ ప్లేస్. వాల్డెన్ ఇన్వర్షన్ టేక్స్ ప్లేస్. వాల్డెన్ ఇన్వర్షన్ అనేది జరుగుతుంది. అంటే ఏంటి సార్ అంటే దీంట్లో డెక్స్ట్రో కాంపౌండ్ లివో కాంపౌండ్ డెక్స్ట్రోగా మారుతుంది. అంటే లీవో రొటేటరీ కాంపౌండ్. లీవో రొటేటరీ కన్వర్టెడ్ ఇంటూ డెక్స్ట్రో రొటేటరీ. వైస్ వర్సా అంటే తెలుసు కదా, వైస్ వర్సా. అలాగే డెక్స్ట్రో రొటేటరీ కన్వర్ట్స్ ఇంటూ లీవో రొటేటరీ. మనం స్టార్టింగ్లో లీవో తీసుకుంటే డెక్స్ట్రోగా మారుతుంది, స్టార్టింగ్లో డెక్స్ట్రో తీసుకుంటే లీవోగా మారుతుంది. ఓకే, వీటన్నిటికీ నేను క్లియర్గా ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది జరుగుతుంది ఇక్కడ. వాల్డెన్ ఇన్వర్షన్ జరుగుతుంది. ఇక్కడ పెంటావాలెంట్ ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవుతుంది. పెంటావాలెంట్ ట్రాన్సిషన్ స్టేట్ టేక్స్ ప్లేస్. పెంటావాలెంట్ ట్రాన్సిషన్ స్టేట్ జరుగుతుంది దీంట్లో. పెంటావాలెంట్ అంటే కార్బన్కి 4 కదా వ్యాలెన్సీ, 5 వ్యాలెన్సీ ఉంటుంది. ట్రాన్సిషన్ స్టేట్ దిస్ రియాక్షన్ ఈస్ క్యారీడ్ అవుట్ త్రూ ట్రాన్సిషన్ స్టేట్ ద్వారా జరుగుతుంది ఇది. ఓకే, సో దిస్ రియాక్షన్ ఈస్ క్యారీడ్ అవుట్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ వాట్ యు కాల్ non-polar solvent. takes place in the presence of non-polar solvent. non-polar solvent సమక్షంలో జరుగుతుంది. ఓకే, అండ్ takes place in the presence of what you call high concentration of nucleophile. high concentration ఉండాలి న్యూక్లియోఫైల్. అండ్ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ స్ట్రాంగ్గా ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి, నాన్ పోలార్ సాల్వెంట్లో జరగాలి. అప్పుడు మాత్రమే ఈ రియాక్షన్ మెకానిజం జరుగుతుంది. సో దీస్ ఆర్ ది టర్మ్స్ టేక్స్ ప్లేస్ ఇన్ SN1 రియాక్షన్ మెకానిజం. జాగ్రత్తగా గమనించి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చెప్తున్నా. ఎలాగ సార్ ఇది అంటే, ఫస్ట్ వన్, నౌ లిజన్ టు మీ హియర్. కాంపౌండ్ తీసుకున్న ఆల్కైల్ హ్యాలైడ్ జనరల్ ఫార్ములా ఏంటండి? ఆల్కైల్ హ్యాలైడ్ జనరల్ ఫార్ములా RX కదా. ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ ఏమై ఉండొచ్చు? CH3X ప్లేస్లో Cl రాశాను అనుకో. అలాగే R అనేది C2H5 కూడా కావచ్చు కదా, Cl. ఇలాగ ఏదైనా అవ్వచ్చు ఆల్కైల్ హ్యాలైడ్ కదా. అలాగే ఇప్పుడు సపోజ్ కాంపౌండ్ ఈస్ లైక్ దిస్. ఇది కార్బన్, ఇక్కడ R, ఇది H అంటే Cl. RX నేను ఇలా రాసా, RCH2Cl. ఓకే, ఇది కూడా ఆల్కైల్ హ్యాలైడే. అంటే RCRHCl ఆల్కైల్ హ్యాలైడ్. అది కూడా సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్, ఇది ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఓకే,
అలాగే ఇంకొకటి తీసుకున్నట్లయితే RCRR, అలాగే ఇక్కడ Cl లేదా X ఏదైనా రాసుకో నువ్వు. ఓకే, ఇవన్నీ ఏంటి? ఇది ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఎప్పుడు అనాలి? హ్యాలోజన్ ఆటం అటాచ్ అయి ఉన్న కార్బన్కి ఒకే ఒక కార్బన్ లింక్ అయి ఉంటాయి. ఇదిగో హ్యాలోజన్ ఆటం అటాచ్ అయి ఉన్న దానికి 2 ఆల్కైల్ గ్రూప్స్ అంటే 2 కార్బన్స్తో లింక్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్. అవునా? మరి ఇది చూడు, 3 ఆల్కైల్ గ్రూప్స్తో అటాచ్ అయి ఉంది కాబట్టి టెరిషరీ ఆల్కైల్ హ్యాలైడ్. అవునా? సపోజ్ ఇలా తీసుకున్నాను అనుకో, CHHHR తీసుకున్నా, అదే Cl తీసుకున్నా లేదా X తీసుకున్నా, దాన్ని ఏమంటావు? మిథైల్. CH3Cl కదా, మిథైల్ హ్యాలైడ్ అంటావు, అంతే. మిథైల్ క్లోరైడ్, మిథైల్ హ్యాలైడ్. లేదా క్లోరిన్ అని చెప్తే మిథైల్ క్లోరైడ్, క్లోరిన్ ఉంది కాబట్టి కదా. సో ఇప్పుడు ఇలా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి నీకు ఆల్కైల్ హ్యాలైడ్స్. ఇప్పుడు నేను సింప్లెస్ట్ ఇది తీసుకుంటా, మిథైల్ హ్యాలైడ్ తీసుకుంటా కదా. 6 గ్రూప్స్ ఏమీ లేవు దాంట్లో. జాగ్రత్త వినండి, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. నౌ లుక్ ఎట్ ద బోర్డ్. అది పైకి పంపించేస్తున్నా డిస్టర్బెన్స్ లేకుండా. నౌ సీ హియర్. ఇప్పుడు ఒక ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాం. ఏంటది? ఇదిగో C ఉంది, దీనికి ఒక H ఉంది, ఇటువైపు ఒక H, ఇటువైపు ఒక H ఉంది. దీనికి ఒక క్లోరిన్ ఆటం అటాచ్ అయి ఉంది, Cl లేదా X ఏదైనా రాసుకో నువ్వు. ఇది న్యూక్లియోఫైల్ CH3Cl, ఇది న్యూక్లియోఫైల్ Cl మైనస్ అనమాట. ఇప్పుడు దీనికి ఒక న్యూక్లియోఫైల్ అటాచ్ అయింది, ఒక న్యూక్లియోఫైల్. ఓకే, న్యూక్లియోఫైల్ ఇదిగో ఇలాగా NU మైనస్ అని రాస్తాం న్యూక్లియోఫైల్. ఈ న్యూక్లియోఫైల్ ఇప్పుడు ముందు నేను జనరల్ రాస్తా, ఈ Cl కూడా తీసేసి X అని రాస్తా నేను. ఓకే, ఏదైనా ఆల్కైల్ హ్యాలైడేగా. ఇప్పుడు ఈ న్యూక్లియోఫైల్ వెనక నుంచి వచ్చే అటాక్ అవుతుంది, ఈ ముందు కాదు. ఇది న్యూక్లియోఫైలేగా X మైనస్, అది మైనస్, ఇది మైనస్ అంటే రిపల్షన్ ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా వెనక నుంచి వచ్చి అటాక్ అవుతుంది. అది బ్యాక్ సైడ్ అటాకింగ్ అంటారు అందుకనే దాన్ని. అప్పుడు ఏమవుతుంది అంటే గివ్స్ రైస్ టు C ఉంది, H అలాగే ఉంది, EH అలాగే ఉంది. ఇక్కడ X ఏమవుతుంది అంటే వీకెన్ అవుతుంది, బాండ్ వీక్ అయిపోతుంది, అది విడిపోతుంది X. అందుకని డాటెడ్ లైన్ రాసాం. ఇక్కడ న్యూక్లియోఫైల్తో బాండ్ ఫామ్ అవుతూ ఉంటుంది, న్యూక్లియోఫైల్తో అది వీక్ అవుతుంది, ఇది స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇప్పుడు ఇది ట్రాన్సిషన్ స్టేట్ అంటావు, దీన్ని ఏమనాలి? ట్రాన్సిషన్ స్టేట్. సో న్యూక్లియోఫైల్ SN2 రియాక్షన్ మెకానిజం క్యారీడ్ అవుట్ బై ట్రాన్సిషన్ స్టేట్, నాట్ కార్బోకాటైన్. అది SN1లో వస్తుంది. కార్బోకాటైన్ ఫామ్ అయ్యి జరిగే రియాక్షన్ ఏది అంటే SN1. కార్బోకాటైన్ కార్బెనైన్ లేకుండా ట్రాన్సిషన్ స్టేట్తో జరిగేది ఏది అంటే SN2 రియాక్షన్ మెకానిజం. రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. 2 ఎందుకు అంటున్నాము అనంటే 2 మాలిక్యూల్స్ పైన స్పీడ్ అనేది, రేట్ అనేది బేస్ అయి ఉంటుంది. అంటే న్యూక్లియోఫైల్ కాన్సన్ట్రేషన్ మీద, ఆల్కైల్ హ్యాలైడ్ కాన్సన్ట్రేషన్ మీద, రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది స్పీడ్. కాబట్టి బైమాలిక్యులర్ రియాక్షన్. ఇప్పుడు ఏమవుతుంది? ఇది విడిపోయింది, ఇది అటాచ్ అయింది కదా. సో ఈ C ఉంది, H అలాగే ఉంది, ఈ H అలాగే ఉంది, H అలాగే ఉంది. ఈ X మైనస్ విడిపోయింది కదా. ఇక్కడ న్యూక్లియోఫైల్ స్ట్రెంగ్తన్ అయిపోయింది, అవునా? సో ఇది బ్యాక్ సైడ్ అటాకింగా, ఫ్రంట్ సైడ్ అటాకింగా? బ్యాక్ సైడ్ అటాకింగ్. ఇక్కడ ఇన్వర్షన్ జరిగింది. ఇన్వర్షన్ అంటే ఏంటి సార్? రివర్స్ అవటం, గొడుగు రివర్స్ అయినట్టు. వర్షంలో వెళ్తున్నాం అనుకో, ఇలా ఉంటుంది కదా గొడుగు, అది పైకి వెళ్ళిపోతుంది ఇలాగా, అవునా? అలాగా ఇక్కడ ఇటువైపు ఉంది X, న్యూక్లియోఫైల్ వచ్చి అటువైపు యాడ్ అయింది, రివర్స్ సైడ్ అటాచ్ అయింది. దిస్ ఈస్ కాల్డ్ వాల్డెన్ ఇన్వర్షన్. దీన్నే వాల్డెన్ ఇన్వర్షన్ అని అంటాం, టేక్స్ ప్లేస్. ఓకే, ఇప్పుడు నువ్వు పర్టికులర్ ఎగ్జాంపుల్ ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ C తీసుకున్నాను, ఇక్కడ ఒక హెచ్ తీసుకున్నా, మిథైల్. ఇక్కడ Cl తీసుకున్నాను, ఇటువైపు OH తీసుకున్నా, OH మైనస్. ఇది వచ్చి బ్యాక్ సైడ్ అటాక్ చేస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవుతుంది. C ఉంది, H ఉంది,
ఇటేమో ఓహెచ్ స్ట్రెంగ్తన్ అవుతుంది, ఇటువైపు వచ్చేసి ఇది వీకెన్ అవుతుంది ఎక్స్ అనేది. ఎక్స్ అంటే ఇక్కడ ఏం రాశాను నేను, పర్టికులర్గా క్లోరిన్ రాశానుగా, కాబట్టి క్లోరినే రాయి ఇక్కడ. ఆ తర్వాత గివ్స్ రైస్ టు విడిపోయి సి ఉంటుంది, హెచ్ 3 హెచ్లు ఉంటాయి, ఇటువైపు ఓహెచ్ అటాచ్ అవుతుంది, ఇక్కడ సిఎల్ మైనస్ విడిపోయింది, మిథైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది. మనం నేర్చుకున్నది అదే కదా, ఇది యాక్యుఎస్ ఏజీ సిల్వర్ ఆక్సైడ్తోనూ బాయిలింగ్ వాటర్తోనూ అలాగే యాక్యుఎస్ ఎన్ఏఓహెచ్తోనూ యాక్యుఎస్ కేఓహెచ్తోనూ ఏం జరిగింది, ఇక్కడ ఉన్న ఎక్స్ మైనస్ హాలోజన్ బయటికి వెళ్ళి ఆ ప్లేస్లో ఓహెచ్ వచ్చింది, C2H5Cl ఏమో C2H5OH అయిపోయింది ఆల్కహాల్ కదా. సో అలాగా జరుగుతుంది. ఇది వాల్డెన్ ఇన్వర్షన్. దిస్ ఈజ్ మిథైల్ ఆల్కహాల్. ఓకే, చూడు ఇక్కడ వ్యాలెన్సీ 5 ఉంటుంది, ఇది పెంటావాలెంట్. ట్రాన్సిషన్ స్టేట్లో కార్బన్ వ్యాలెన్సీ ఎంత ఉంటుంది అంటే పెంటావాలెంట్ 5 ఉంటుంది. ఓకే, సో నోట్ డౌన్ దిస్ ఈక్వేషన్ దేర్. ఇది ట్రాన్సిషన్ స్టేట్. ఓకే, ఇది వచ్చేసి మిథైల్ క్లోరైడ్. ఓకే, ఇది వచ్చేసి న్యూక్లియోఫైల్ హైడ్రాక్సైడ్ న్యూక్లియోఫైల్. సబ్స్టిట్యూట్ చేసిందా ఎడిషన్ రియాక్షన్, ఇది సబ్స్టిట్యూషన్ కదా, సిఎల్ మైనస్ని గెంటేసి ఇది జాయిన్ అయింది, సబ్స్టిట్యూషన్. ఏది, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. యూనిమాలిక్యులరా బైమాలిక్యులర్. కాబట్టి SN2 రియాక్షన్ మెకానిజం, సబ్స్టిట్యూషన్, న్యూక్లియోఫిలిక్, బైమాలిక్యులర్ రియాక్షన్. ఓకే, లైక్ దట్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏం జరిగింది అనేది మీరు గమనించాలి. సో ఆల్ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఇప్పుడు చూసుకో, ఈ పాయింట్స్ అన్నీ కూడా మీనింగ్ తెలుసో లేదో నీకు. సబ్స్టిట్యూషన్, న్యూక్లియోఫిలిక్, బైమాలిక్యులర్ రియాక్షన్. It is a second order reaction because rate is based on both reactant and nucleophile concentrations. It follows second order kinetics. Backside attacking takes place. అలాగే it is a single step mechanism. ఒకే స్టెప్లో అది బయటికి రావడం, ఇది అటాచ్ అవడం ఒకే స్టెప్లో జరుగుతుంది. సింగిల్ స్టెప్ మెకానిజం. వాల్డెన్ ఇన్వర్షన్ టేక్స్ ప్లేస్, రివర్స్ అవడం అనమాట అటాచ్మెంట్. అలాగే ఇన్ దిస్ ప్రాసెస్ లీవో రొటేటరీ కన్వర్టెడ్ ఇంటూ డెక్స్ట్రో రొటేటరీ కన్వర్టెడ్ ఇంటూ లీవో రొటేటరీ. ఇదిగో దీనికి డెక్స్ట్రో ఉందనుకో అంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రైట్ హ్యాండ్ సైడ్కి తిప్పుతుంది అనుకో, ఇక్కడ ఫామ్ అయింది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తిప్పుతుంది. ఇక్కడ ఉన్నది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిప్పితే ఇక్కడ ఫామ్ అయ్యేది రైట్ హ్యాండ్ సైడ్కి తిప్పుతుంది. అలాగే రివర్స్ అవుతుంది. అండ్ పెంటావాలెంట్ ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవుతుంది, మధ్యలో ట్రాన్సిషన్ స్టేట్ అది పెంటావాలెంట్ అయి ఉంటుంది. అలాగే టేక్స్ ప్లేస్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్, దేంట్లో జరుగుతుంది ఇది, నాన్ పోలార్ సాల్వెంట్ సమక్షంలో జరుగుతుంది. అలాగే హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ న్యూక్లియోఫైల్ ఉండాలి, న్యూక్లియోఫైల్ హై కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఆ తర్వాత స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అయి ఉండాలి. ఈ న్యూక్లియోఫైల్స్ స్ట్రాంగ్ వీక్ ఉంటాయి, స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ సమక్షంలో జరుగుతుంది. ఓకే, మరి ఇది జరగాలి అని అంటే ఇక్కడ చూడు, జాగ్రత్తగా గమనించి ఇంకొక పాయింట్ చెప్తున్నాను నేను. దట్ ఈస్, ఇప్పుడు కాంపౌండ్ ఇలా ఉందనుకో, ఓకే, సపోజ్ అది ఒక ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాం కదా మీకు. రెండో ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడు. ఇంకొక ఎగ్జాంపుల్లో ఇలా ఉందనుకో కాంపౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ సి ఉంది, ఇక్కడ ఒక ఆర్ ఉంది, ఇక్కడ ఒక హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది. ఓకే, ఇక్కడేమో ఏదో ఎక్స్ అనేది ఉంది. ఇక్కడ నుంచి న్యూక్లియోఫైల్ బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అయింది దీనికి. అప్పుడు ఏమైంది, ఇంటర్మీడియట్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది కదా. న్యూక్లియోఫైల్ కార్బను, ఇటు ఎక్స్, పైనేమో ఆరు, కింద వచ్చేసి 2 హైడ్రోజన్లు. ఇది ఇక్కడేమో 3 కూడా హైడ్రోజన్స్ ఉన్నాయి, గమనించండి జాగ్రత్తగా. కాబట్టి హైడ్రోజన్ ఆటమ్ స్మాల్ సైజ్ కాబట్టి న్యూక్లియోఫైల్ ఈజీగా బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అటాక్ అవుతుంది. ఇక్కడ ఏమైంది, ఆర్ అనేది లార్జ్ సైజ్, హైడ్రోజన్స్ ఈ 2 స్మాల్ సైజే. ఏదేమైనప్పటికీ ఒకటి లార్జ్ సైజ్ వచ్చింది కాబట్టి న్యూక్లియోఫైల్ వెనక నుంచి వెళ్ళాలి అని అంటే అంత ఈజీగా వెళ్ళి అటాచ్ అవ్వదు, అడ్డొస్తుంది. దట్ ఈస్ కాల్డ్ స్టీరిక్ హిండరెన్స్. అదే నువ్వు ఇలా తీసుకున్నావు అనుకో, సి తీసుకున్నావు,
ఇక్కడ ఒక R ఉంది, ఇంకొక R ఉంది, ఇది H ఉంది. ఓకే, H స్మాల్ సైజ్, ఇటు నుంచి ఒక న్యూక్లియోఫైల్ వచ్చింది, ఇటు అటాచ్ అవ్వాలి. ఈ X ఉంది ఇక్కడ, ఇది పోయి ఇలా రావాలి అని అంటే అంత ఈజీ కాదు. C ఉంది, X ఉంది, పైన R ఉంది, ఇది కూడా R, ఇది H. అవునా? ఇది లార్జ్ సైజ్, ఇది లార్జ్ సైజ్, హైడ్రోజన్ స్మాల్ సైజ్. ఓకే, ఈ రెండు లార్జ్ సైజ్ ఉండటం వల్ల అది అంత త్వరగా దీనికి దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉండదు. ఇది ఒక్కటే ఉంది, ఇక్కడ రెండు ఉన్నాయి ఆర్లు, ఇక్కడ అసలు ఆర్లు లేవు. మూడోది తీసుకున్నా, అదే ఆర్ 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 ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇటు నుంచి న్యూక్లియోఫైల్ వచ్చి అటాచ్ అవుతుంది. ఇది అటాచ్ అవ్వాలంటే ఇంకా కష్టం, మూడు కూడా లార్జ్ సైజ్, స్పేస్ ఉండదు. కాబట్టి ఇది ఇంకా స్లోగా జరుగుతుంది. న్యూక్లియోఫైల్ ఆర్ ఆర్ ఆర్. ఓకే, ఇది వచ్చేసి డాటెడ్ లైన్, ఇక్కడ ఎక్స్ కదా. ఈ మూడు కూడా లార్జ్ సైజ్ కాబట్టి అంత ఈజీ కాదు. కాబట్టి దేంట్లో ఫాస్ట్గా జరుగుతుంది? మిథైల్ హ్యాలైడ్లోనా, ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడా, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడా, టెరిషరీనా? దిస్ ఈజ్ ఎ టెరిషరీ ఆల్కైల్ హ్యాలైడ్. టెరిషరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఇది. ఇదేమొచ్చింది? సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్. అదేంటి ఇంకా పైది? ఇదేమవుతుందండి? నౌ దిస్ ఈస్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఇదేమో మిథైల్ హ్యాలైడ్, మిథైల్ హ్యాలైడ్ కదా. ఇది మిథైల్. సో మిథైల్ హ్యాలైడ్ ముందు రియాక్ట్ అవుతుందా? ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడా, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడా, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడా? ఏది ముందు రియాక్ట్ అవుతుంది? ఏది స్పీడ్గా ఉంటుంది చెప్పు? మిథైల్. ఎందుకంటే అక్కడ ఈజీగా వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ లార్జ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి న్యూక్లియోఫైల్ అటాకింగ్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అదే ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ, ఇది ఇంపార్టెంట్. ఇది అడుగుతాడు SN2 రియాక్షన్ మెకానిజంలో. ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ, ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ, ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్, ఆల్కైల్ హ్యాలైడ్స్ టువర్డ్స్ SN2 రియాక్షన్ మెకానిజం. రియాక్షన్ మెకానిజం ఏది త్వరగా రియాక్ట్ అవుతుంది చెప్పండి? ఇంపార్టెంట్, ఈ ఆర్డర్ అడుగుతూ ఉంటాడు. ఫస్ట్ ఏది రియాక్ట్ అవుతుంది అంటే మిథైల్, మిథైల్ హ్యాలైడ్, మిథైల్ హ్యాలైడ్ గ్రేటర్ దాన్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఆ తర్వాత ఏది రియాక్ట్ అవుతుంది? టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఆ తర్వాత ఏంటండి? టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ కదా. చూడు ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి రకరకాలు ఉంటాయి. టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్, ఆ తర్వాత ఎల్లైల్ ఆల్కైల్ హ్యాలైడ్, ఎల్లైల్ ఆల్కైల్ హ్యాలైడ్. ఎల్లైల్ ఆల్కైల్ హ్యాలైడ్ గ్రేటర్ దాన్ బెంజైల్ ఆల్కైల్ హ్యాలైడ్, బెంజైల్ ఆల్కైల్ హ్యాలైడ్. ఓకే, ఎల్లైల్ ఆల్కైల్ హ్యాలైడ్ తెలుసుగా. మిథైల్ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే CH3X గ్రేటర్ దాన్ ఏమంటావు ఇక్కడ? ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ కదా, ఆర్ CH2X. సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే R2CHX. టెరిషరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే CX గ్రేటర్ దాన్. ఎల్లైల్ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే C ట్రిపుల్ బాండ్ C డబుల్ బాండ్, C డబుల్ బాండ్, అదే CH డబుల్ బాండ్ CHX. వెయిట్, జస్ట్ వెయిట్ ఫర్ ఏ వైల్. ఇదిగో మళ్ళీ రాస్తున్నా దాన్ని, అది కాదు, ఇదిగో CH డబుల్ బాండ్ CH CH2X కదా.
ఇదేంటండి ఇది sp3 కార్బన్. ఇదే కార్బన్, ఇది sp2 కార్బన్. sp2 కార్బన్ పక్కన ఉన్న sp3 కార్బన్కి హ్యాలోజన్ ఉంటే ఎల్ఐల్, దట్ ఈస్ ఎల్ఐల్ కార్బన్, ఎల్ఐల్ హ్యాలైడ్ అని అంటావు. ఇది దీని తర్వాత ఏది అంటే బెంజైల్ ఆల్కైల్ హ్యాలైడ్. బెంజైల్ అంటే ఇది బెంజైల్ CH2X, బెంజైల్ హ్యాలైడ్ ఇది. ఓకే, ఇది ఇంకా అడ్డు వస్తుంది రింగ్ కాబట్టి, ఇది అడ్డు వస్తుంది ఈ గ్రూప్ అంతా కూడా లార్జ్ గ్రూప్ కాబట్టి. ఓకే, ఇప్పుడు నీకు ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఇచ్చాడు అనుకో, ఇది ఆర్డర్ కదా. ఇంకొక క్వశ్చన్ చూడు ఎలా అడుగుతాడో. అనదర్ క్వశ్చన్ ఈస్ లైక్ దిస్. సపోజ్ క్వశ్చన్ ఈస్ లైక్ దిస్, వాట్ యు కాల్ CH3 taken thrice CBr, అలాగే C2H5 taken thrice CBr, అలాగే C2H5 taken thrice, సారీ నాట్ C2H5, ఇక్కడ C3H7 రాస్తా నేను. C3H7 taken thrice CBr, which is more reactive ఈ మూడిట్లో? ఎస్, ఎందుకు? మూడు టెరిషరీనే. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ఉన్నప్పుడు టెరిషరీ ఈజ్ స్లో కదా, లీస్ట్ రియాక్టివ్. మూడు టెరిషరీ ఇచ్చాడు. బల్కీ నేచర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్ చూసుకోవాలి. బల్కీ నేచర్, లార్జ్ సైజ్ ఇచ్చుడు. CH3 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 Br, అవునా? ఈ మూడు స్మాల్ సైజ్ అవుతాయి దీంతో కంపేర్ చేస్తే C2H5తో. అలాగే ఇది చూడు, ఇది C2H5 C, మళ్ళీ ఇటు C2H5, ఇక్కడ C2H5 Br, ఇది కొంచెం లార్జ్ అవుతాయి, అవునా కాదా? 2 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి. దీంట్లో 3 ఉన్నాయి కాబట్టి ఇంకా లార్జ్ అవుతుంది. C3H7, ఇది కూడా C3H7, అలాగే C3H7 Br, ఇది ఇంకా లార్జ్ కాబట్టి రియాక్టివిటీ తగ్గిపోతుంది. అన్నిటికంటే మోర్ రియాక్టివ్ ఏది అంటే ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ. ఇది కూడా ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ, రియాక్టివిటీ ఆఫ్ టెరిషరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. అన్ని టెరిషరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. రియాక్టివిటీ ఆఫ్ టెరిషరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే అక్కడ ఆల్కైల్ గ్రూప్ గ్రేటర్ ది ఆల్కైల్ గ్రూప్, లెస్సర్ ఈస్ ది రియాక్టివిటీ, అవునా? లార్జర్ ది larger the alkyl group, lesser is the reactivity towards SN1 SN2 na మనం మాట్లాడుతుంది. reactivity towards SN2, reaction mechanism, okay, like that. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు చెప్పగలవు కదా. సపోజ్ ఇంకో బిట్ ఇలా ఇచ్చాడు అనుకో, దాని మీద ఇంకో బిట్ ఇలా ఇచ్చాడు. సపోజ్ ఇక్కడ బెంజైల్ గ్రూప్స్ ఇచ్చాడు, అంటే వాట్ యు కాల్ ఫినైల్ గ్రూప్స్ ఇచ్చాడు. ఇది కార్బన్ అండి, ఇది ఒక C6H5, ఇటువైపు HClలో BRO IO ఏదో ఒకటి ఉంది. ఇప్పుడు ఇంకొకటి చూడు, C ఉంది, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ కూడా ఇలా ఉంది. ఓకే, ఇటు హైడ్రోజన్, ఇటు Cl అంటే డైఫినైల్, ఇదేమో ఫినైల్, ఒక్క ఫినైల్. ఇప్పుడు దీంట్లో 3 ఫినైల్ గ్రూప్స్ రాశాను, 3 ఫినైల్ గ్రూప్స్. ఏది మోర్ రియాక్టివ్ టువర్డ్స్ SN2 రియాక్షన్ మెకానిజం అని అడిగాను అనుకో, ఏం చెప్తావు నువ్వు? విచ్ ఈస్ యువర్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్? ఫస్ట్ వన్ ఈజ్ మోర్ రియాక్టివ్. దిస్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్, దిస్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ దట్ వన్. ట్రైఫినైల్, క్లోరోయిథేన్, డైఫినైల్, క్లోరోయిథేన్, క్లోరోమీథేన్, అలాగే ఫినైల్, క్లోరోమీథేన్. Okay, so like that. So is it clear? SN2 reaction mechanism,
ఎలాగనేది నా ఇప్పుడు SN2 రియాక్షన్ మెకానిజం, SN1 రియాక్షన్ మెకానిజం చెప్తాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, దిస్ వన్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు చెప్పినటువంటి క్లాసు. ఇప్పుడు SN1 రియాక్షన్ మెకానిజం నేర్చుకుందాం. SN1 రియాక్షన్ మెకానిజం, ఇది ఎలాగ సార్? SN1 అంటే మీనింగ్ ఏంటి? అసలు SN1 అంటే సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్. SN అంటే రెండిట్లోనూ అదే, సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ యూనిమాలిక్యులర్. 1 అన్నాడు కదా, యూనిమాలిక్యులర్ రియాక్షన్. ఓకే, సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ యూనిమాలిక్యులర్ రియాక్షన్ అంటే మీనింగ్ ఏంటి సార్? మీనింగ్ ఏంటంటే ఇది రియాక్టెంట్ అంటే సబ్స్ట్రేట్ అంటే మనం తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్, ఏదైతే తీసుకున్నామో ఆర్గానిక్ కాంపౌండ్, దేని గురించి అయితే మనం స్టడీ చేస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ సబ్స్ట్రేట్. ఆ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది రేట్ ఆఫ్ రియాక్షన్. న్యూక్లియోఫైల్తో సంబంధం లేదు. అక్కడ న్యూక్లియోఫైల్ అవసరం, సబ్స్ట్రేట్ మనం ఏ కాంపౌండ్ మిథైల్ క్లోరైడా ఇథైల్ క్లోరైడా ఏది తీసుకున్నామో దాని కాన్సన్ట్రేషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. హియర్ రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ అపాన్ depends upon ఓన్లీ సబ్స్ట్రేట్ అంటావు, సబ్స్ట్రేట్ RATE సబ్స్ట్రేట్ అంటే రియాక్టెంట్. సింపుల్గా అర్థం కావాలంటే రియాక్టెంట్ మాలిక్యూల్ కాన్సన్ట్రేషన్, మీద మాత్రమే బేస్ అయి ఉంటుంది, నాట్ ఆన్ న్యూక్లియోఫైల్. ఓకే, సో దట్ మీన్స్ అంటే ఇక్కడ రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ RX అంటే ఆల్కైల్ హ్యాలైడ్, ఇది మనం స్టడీ చేసేది. లేదా RX ఎలాగైనా రాసుకో, న్యూక్లియోఫైల్ తెలిసిన అవసరం లేదు, పక్కన ఓన్లీ 1 మాత్రమే. కాబట్టి ఇది ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్సా? ఇట్ ఫాలోస్ ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్సా, సెకండ్ ఆర్డర్ కైనెటిక్సా? అది ఇట్ ఫాలోస్. దాన్నే ఏమంటామంటే ఇట్ ఫాలోస్ ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ అంటాం. సో ఆర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఎలాగైనా చెప్పవచ్చు. అలాగే వాట్ యు కాల్, వెళ్తావా? అయిందా? వర్క్ అయిపోయిందా మీది? ఎగ్జామ్ రాసావు నువ్వు, వాళ్ళు ముగ్గురు? సరే వెళ్ళండి అయితే, గో. సో ఇట్ ఫాలోస్ ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్. ఓకే, తర్వాత దిస్ రియాక్షన్ ఈస్ క్యారీడ్ అవుట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ పోలార్ సాల్వెంట్. అదేమో నాన్ పోలార్ సాల్వెంట్. క్యారీడ్ అవుట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ లేదా టేక్స్ ప్లేస్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ పోలార్ సాల్వెంట్. పోలార్ సాల్వెంట్ సమక్షంలో జరుగుతుంది. అండ్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ న్యూక్లియోఫైల్. అక్కడ హై కాన్సన్ట్రేషన్, చూడండి ఇందాక చెప్పాను, అక్కడ హై కాన్సన్ట్రేషన్ ఉండాలి, స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అయి ఉండాలి. ఇక్కడ లో కాన్సన్ట్రేషన్, వీక్ న్యూక్లియోఫైల్. ఓకే, టేక్స్ ప్లేస్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ పోలార్ సాల్వెంట్. ఆ తర్వాత ఏమనాలి? లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ న్యూక్లియోఫైల్ అండ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ వీక్ న్యూక్లియోఫైల్. ఓకే, సో దట్ ఈస్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాలన్నీ. ఓకే, సో లైక్ దట్. ఓకే, మరి ఇది ఎలా ఫామ్ అవుతుంది సార్? ఇది సింగిల్ స్టెప్ మెకానిజమా లేదా 2 స్టెప్ మెకానిజమా? అదేమో సింగిల్ స్టెప్ మెకానిజం.
న్యూక్లియోఫైల్ ఊడిపోవడం, న్యూక్లియోఫైల్ స్ట్రెంగ్తన్ అవ్వటం రెండు ఒకేసారి జరుగుతుంది. సింగిల్ స్టెప్ హియర్ టేక్స్ ప్లేస్ ఇన్ సింగిల్ స్టెప్ మెకానిజం. సారీ వెయిట్ సింగిల్ కాదు, ఏమన్నాను దీన్ని, SN1 కదా మనం నేర్చుకుంటున్నాం. దట్ ఈస్ టూ స్టెప్ మెకానిజం. టూ స్టెప్ మెకానిజం 2 స్టెప్స్లో జరుగుతుంది. మరి ఇది ఎలా ఫామ్ అవుతుంది సార్? అదైతే ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఫామ్ అవుతుంది. పెంట అవ్వాలంటే కార్బన్ ఉంటుంది మధ్యలో కదా. ఇక్కడేమో కార్బోకాటైన్ ఫామ్ అవుతుంది. క్యారీడ్ అవుట్ లేదా టేక్స్ ప్లేస్ బై ఫార్మేషన్ ఆఫ్ కార్బోకాటైన్ ఫామ్ అవటం ద్వారా జరుగుతుంది. కార్బోకాటైన్ అంటే కార్బన్ మీద ఏ ఛార్జ్ ఉంటుందండి? పాజిటివ్ ఛార్జ్ కార్బోకాటైన్. ఓకే, ఇక్కడ పార్షియల్ ఇన్వర్షన్ టేక్స్ ప్లేస్. ఇందులో ఏమవుతుంది? పార్షియల్ ఇన్వర్షన్ అంటే రివర్స్ అవడం కదా. కొన్ని ఏమో డైరెక్ట్గా, అందులో ఖచ్చితంగా మొత్తం కూడా ఇన్వర్షనే, వాళ్ళని ఇన్వర్షన్ కదా, బ్యాక్ సైడ్ అటాకింగ్ కాబట్టి ప్రతి మాలిక్యూల్ కూడా రివర్స్లో అటాక్ అయి ఉంటుంది. ఇందులో కొన్ని మాలిక్యూల్స్ ఏమో న్యూక్లియోఫైల్ ఎటువైపు అయితే అటాచ్ అయి ఉందో స్టార్టింగ్లో అక్కడే అటాచ్ అవుతుంది, అదే ప్లేస్లో, సేమ్ ప్లేస్లో. కొన్నిట్లో బ్యాక్ సైడ్ అటాక్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి పార్షియల్ ఇన్వర్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ దిస్ మెకానిజం. పార్షియల్ ఇన్వర్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ దిస్ మెకానిజం. partial inversion takes place. అంటే పార్షియల్ రేసిమైజేషన్ అని కూడా అనొచ్చు. పార్షియల్ రేసిమైజేషన్ అంటే కన్వర్షన్ ఆఫ్ వన్ మాలిక్యూల్ ఇంటూ అనదర్ మాలిక్యూల్, అంటే వన్ ఇనాన్షియోమర్ టు అనదర్ ఇనాన్షియోమర్. అంటే డెక్స్ట్రో లివోగా మారుతుంది, లివో డెక్స్ట్రోగా మారుతుంది. రెండు 50-50% ఉంటే రేసిమిక్ మిక్సర్ అంటారు. డెక్స్ట్రో 50%, లివో 50% కనుక ఉంటే రేసిమిక్ మిక్సర్ అంటారు. అలాగా రేసిమైజేషన్ ఉంటుంది, అంటే సగం అవి సగం ఇవి అలాగా ఉంటాయన్నమాట. ఓకే, అండ్ దెన్ హియర్ కదా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది. మరి దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సి, ఇది కార్బన్, ఇది ఒక ఆర్, ఇది ఒక ఆర్ డాష్, ఇది ఆర్ డబుల్ డాష్, ఇది ఒక ఎక్స్. ఆల్కైల్ హ్యాలైడేగా. ఏ ఆల్కైల్ హ్యాలైడ్? టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఇది మిథైల్, ఇది ఇథైల్, అది ప్రొపైల్. మూడు వైపుల ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే హాలోజన్ అటాచ్ అయి ఉన్న కార్బన్కి 3 sides 3 కార్బన్స్ ఉన్నాయి. టెర్షరీ కార్బన్ అవుతుంది, ఇది టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ అవుతుంది. టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నా నేను. ఓకే, దీనికి నేనేం యాడ్ చేశాను? న్యూక్లియోఫైల్ యాడ్ చేశాను. న్యూక్లియోఫైల్ OH- లాంటిది ఏదో ఒకటి యాడ్ చేస్తే అదేమైంది? ఫస్ట్ స్టెప్లో ఏమవుతుందంటే సి ఆర్, ఆర్ డాష్, ఆర్ డబుల్ డాష్, సి ప్లస్గా విడిపోతుంది. ప్లస్ అంటే నేను బెటర్ ఇక్కడ దీన్ని ఇలా రాస్తాను, న్యూక్లియోఫైల్ని ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ న్యూక్లియోఫైల్. ఓకే, ఇది ప్లస్ ఎక్స్ మైనస్ విడిపోయింది. ఈ బాండ్ సిఎక్స్ బాండ్, హెట్రోలైటిక్ ఫిజన్ జరిగి ఎక్స్ మైనస్ సి ప్లస్. ఇది కార్బోకాటయానా కాదా? కార్బోకాటయాన్ ఫామ్ అయింది. ఓకే, ఇది స్లోయెస్ట్ స్టెప్. ఈ స్లోయెస్ట్ స్టెప్లో ఎన్ని మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయినాయి? 1 మాలిక్యూలే. పక్కన ఇదేం ఇన్వాల్వ్ కాలా, దాని రోల్ ఏం లేదు. సో కాబట్టి రేట్ అనేది దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది, కానీ దానిపైన డిపెండ్ అయి ఉండదు. ఇది స్లోగా జరుగుతుంది, స్లోయెస్ట్ స్టెప్ ఇది. ఓకే, ఆ తర్వాత అది ఫస్ట్ స్టెప్. 2 స్టెప్ మెకానిజం అన్నాం కదా, ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్లో ఇలా విడిపోయింది కార్బోకాటయాన్. దిస్ ఈజ్ కార్బోకాటయాన్ ఫామ్ అయింది. ఇప్పుడు చూడు సెకండ్ స్టెప్లో ఏమవుతుంది.
ఇది సెకండ్ స్టెప్. ఈ సెకండ్ స్టెప్లో ఇక్కడ కార్బోకాటయాన్ ఫామ్ అయింది కదా, ఆర్ ఉంది, ఆర్ డాష్ ఉంది, ఆర్ డబుల్ డాష్ ఉంది, ప్లస్ ఉంది కార్బోకాటయాన్. ఇప్పుడు ఈ కార్బోకాటయాన్ న్యూక్లియోఫైల్తో అటాక్ అవుతుంది. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ సి ప్లస్. అంటే కార్బోకాటయాన్లో హైబ్రిడైజేషన్ ఏంటి స్టార్టింగ్లో చెప్పాము. టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో రియాక్షన్ ఇంటర్మీడియట్స్ చెప్పాము. sp2 హైబ్రిడైజేషన్ ఏ షేప్ ఉంటుంది దీనికి? ఇది sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్, హైబ్రిడైజ్డ్ కార్బోకాటయాన్, sp2 హైబ్రిడైజ్డ్ కార్బోకాటయాన్. ఎక్కడైనా C+ ఉంది అంటే అది sp2 హైబ్రిడైజ్డే, అవునా? sp2 హైబ్రిడైజ్డ్ అయితే ఏ షేప్ ఉంటుంది? ప్లేనార్ షేప్ ఉంటుంది, అవునా? ప్లేనార్, ట్రైగోనల్ ప్లేనార్, అవునా? ప్లేనార్ షేప్, ప్లేనార్ షేప్ ఉంటుంది. ఓకే, మరి ఇదంతా కూడా ఒక ప్లేన్, ఇదంతా కూడా ఒక ప్లేన్ అన్నమాట. ఇలాగా ఇదంతా కూడా ఒక ప్లేన్, ఒక ప్లేన్. ఈ ప్లేన్కి నీకు ఇది ఫ్రంట్ సైడ్ నుంచైనా అటాక్ అవ్వచ్చు. ఒక ప్లేన్, ఒక ప్లేట్ లాగా అనుకో, మధ్యలో కార్బన్ ఉంది, లేదా ఆ న్యూక్లియోఫైలు ఆ ప్లేన్కి వెనక నుంచైనా అటాక్ అవ్వచ్చు. కాబట్టి రెండు పాసిబిలిటీస్ ఉన్నాయిగా. అంటే ఎటైతే ఈ ఎక్స్ మైనస్ బయటికి వెళ్ళిందో అటువైపే న్యూక్లియోఫైల్ వచ్చి కొత్త న్యూక్లియోఫైల్ అటాక్ కావచ్చు. అంటే ఇది ఆర్, ఇది వచ్చేసి ఆర్ డాష్, ఇది వచ్చేసి ఆర్ డబుల్ డాష్. న్యూక్లియోఫైల్ ఇటువైపు అటాచ్ అయితే NU అవుతుంది కదా, ఫ్రంట్ సైడ్ అటాక్ అయితే. ఇది ఇక్కడ నుంచి కదా బయటికి పోయింది, అది అదే ప్లేస్లో వచ్చింది ఇది న్యూక్లియోఫైల్. చూడు ఫస్ట్ కాంపౌండ్ ఇది ఎలాగ ఉందో, టెర్షియరీ ఆల్కైల్ హైలైడ్ ఇది కూడా అలాగే ఉంది, ఏం మార్పు లేదు, ఇన్వర్షన్ జరగలేదు. ఇప్పుడు వెనక నుంచి వెళ్ళి అటాక్ అయింది అనుకో, ఇదే న్యూక్లియోఫైల్ బ్యాక్ సైడ్ నుంచి ఆ ప్లేన్కి. అప్పుడు ఇది C ఉంది, ఆర్ ఉంది, ఆర్ డాష్ ఉంది, ఆర్ డబుల్ డాష్ ఉంది, ఇటువైపు న్యూక్లియోఫైల్ అటాచ్ అయింది. ఓకే, సో అక్కడ న్యూక్లియోఫైల్ అటాచ్ అయింది కాబట్టి ఇది వాల్డెన్ ఇన్వర్షన్ ఇక్కడ జరిగింది, అవునా? వాల్డెన్ ఇన్వర్షన్. ఇక్కడ నో వాల్డెన్ ఇన్వర్షన్ కదా, నో వాల్డెన్ ఇన్వర్షన్ ఇందులో జరగలేదు, అందులో జరిగింది కదా. కాబట్టి పార్షియల్ రేసిమైజేషన్ అంటావు దాన్ని. దిస్ ఈజ్ కాల్డ్ పార్షియల్ రేసిమైజేషన్. పార్షియల్ రేసిమైజేషన్ టేక్స్ ప్లేస్. ఇది 2 స్టెప్ మెకానిజం, అవునా? ఇది ఫాస్టెస్ట్ స్టెప్. ఇది సెకండ్ స్టెప్ ఈజ్ ఫాస్టెస్ట్ స్టెప్. ఎందుకని? ఇది క్యాటయాన్ కదా, C+ క్యాటయాన్. ఇది న్యూక్లియోఫైల్ క్యాటయాన్. అయాన్స్ మధ్య అట్రాక్షన్ ఉంటుంది కదా, స్ట్రాంగ్ అట్రాక్షన్, కాబట్టి స్ట్రాంగ్గా వెళ్ళి అటాక్ అవుతుంది. కాబట్టి ఇది ఫాస్ట్, ముందు అది విడిపోవటమే స్లో అనమాట. కాబట్టి దిస్ ఈజ్ స్లో స్టెప్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఈజ్ ఫాస్టెస్ట్ స్టెప్. దిస్ ఈజ్ వాట్ యు కాల్ SN1 reaction mechanism. 2-step mechanism takes place in polar solvent and weak electrolyte, in the presence of weak electrolyte, weak nucleophile, and in the presence of low concentration. Okay, పార్షియల్ రేసిమైజేషన్ అనాలి. ఇప్పుడు చూడు ఏది స్పీడ్గా జరుగుతుంది సార్? మామూలుగా అయితే న్యూక్లియోఫైల్ ఒకటి వెళ్ళి ఇంకోటి అటాచ్ అవ్వాలి అని అంటే ఆల్కైల్ గ్రూప్స్ ఎంత తక్కువగా ఉంటే అంత ఈజీగా అటాక్ అవుతుంది. కాబట్టి మిథైల్ హ్యాలైడ్లో త్వరగా అటాక్ అవుతుంది. తర్వాత ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్, తర్వాత సెకండరీ, తర్వాత టెరిషరీ కదా. ఏది? SN2 రియాక్షన్ మెకానిజం. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది SN1 రియాక్షన్ మెకానిజంలో. ఇప్పుడు చూడు, నేను ఇలాగ తీసుకున్నా, C తీసుకున్నా, H. ఓకే, ఇదేంటి? ఇక్కడ ఏదో ఒకటి హ్యాలోజన్ తీసుకున్నాను. అలాగే ఈసారి ఇక్కడ R పెట్టాను, ఇది ఒక H, ఇది ఒక H, ఇక్కడ X ఉంది, ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఇప్పుడు సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ రాస్తున్నాను,
ఆర్ ఆర్ డాష్ అను ఆర్ ఎట్లయినాను ఆర్ డాష్ ఇది ఎక్స్, రెండు వేరు ఆల్కైల్ గ్రూప్స్ అని, మిథైలు ఇథైలు అలాగే ఇది ఆర్ డాష్ ఆర్ డబుల్ డాష్ ఎక్స్ టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఇప్పుడు ఈ మూడిట్లో ఈ నాలుగిట్లో మిథైల్ హ్యాలైడ్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్, ఇది మిథైల్ హ్యాలైడ్, ఇది ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఓకే, ఇది వచ్చేసి సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్. మరి ఇదేంటండి టెర్షరీ. ఈ కార్బన్ టెర్షరీ కార్బన్ అండి. ఎందుకు? 3 sides 3 కార్బన్తో లింక్ ఉంటే టెర్షరీ, 2 sides 2 కార్బన్తో లింక్ ఉంటే సెకండరీ కదా, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్. లేదా దీన్ని నువ్వు కలిపి రాసావనుకో ఇలా రాసుకోవచ్చు, CH3X, దీన్ని ఏమంటావు RCH2X అంటావు, దీన్ని ఏమంటావు ఆర్ డాష్. ఓకే, ఆర్ డాష్ CHX కదా, ఆర్ డాష్ CHX, దీన్ని ఏమంటావు ఆర్ డాష్ ఆర్ డబుల్ డాష్ CX కదా. సో ఇప్పుడు ఏది మోర్ రియాక్టివ్ అంటే దేనికి? SN1 SN2? SN1 ఇప్పుడు మనం మాట్లాడుతుంది. SN1లో ఏది మోర్ రియాక్టివ్ అంటే టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్, ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ మిథైల్ హ్యాలైడ్. ఎందుకని చెప్పు? ఇది ఇందాకేమో ఇది మోర్ రియాక్టివ్ అయింది, స్మాల్ సైజ్ కాబట్టి హైడ్రోజన్స్ న్యూక్లియోఫైల్ ఈజీగా వచ్చి అటాక్ అయినాయి ఇక్కడ కార్బన్కి. దేంట్లో SN2లో స్మాల్ సైజ్ కాబట్టి ఆల్కైల్ బల్క్, ఇది ఆల్కైల్ గ్రూప్, లెస్సర్ ఈజ్ ది రియాక్టివిటీ కదా. ఇక్కడ దానికి రివర్స్లో. కారణం ఏంటి సార్? ఇక్కడ చూడు, కార్బోకాటయాన్ కదా ఫామ్ అవుతుంది, కార్బోకాటయాన్. ఇక్కడ చూడు C ఉంది, హెచ్ ఉంది, ఈ ఎక్స్ బయటకు పోతే ఎక్స్ మైనస్, దీనిపైన ప్లస్ కదా. ఇక్కడేమొస్తుంది CRHH, ఇది ప్లస్. దీంట్లో ఏమొస్తుంది CR డాష్ ఓకే హెచ్ ప్లస్. ఇప్పుడు చూడు ఇక్కడ ఆర్ డాష్ ఆర్ డబుల్ డాష్ ప్లస్ కదా, క్యాటయాన్స్ వచ్చేది. ఎక్స్ మైనస్ బయటికి వెళ్తే వచ్చే కార్బోకాటయాన్స్. ఏది స్టేబుల్ అండి వీటిల్లో? మనం చాలాసార్లు టెర్షరీ కార్బోకాటయాన్ ఈజ్ మోర్ స్టేబుల్. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ ఇటు నుంచి సప్లై ఉంటుంది 3 sides నుంచి, కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇటు నుంచి సప్లై అయ్యి న్యూట్రల్ అయిపోతుంది, అది స్టెబిలైజ్ అవుతుంది. టెర్షరీ కార్బోకాటయాన్ ఈజ్ మోర్ స్టేబుల్. టెర్షరీ కార్బోకాటయాన్ ఈజ్ మోర్ స్టేబుల్, అన్నిటికంటే మోర్ స్టేబుల్. కాబట్టి ఇక్కడికి వచ్చి అటాక్ అవుతుంది ఏది? న్యూక్లియోఫైల్. ఇది స్టేబుల్గా ఉంటుంది కాబట్టి, ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి దీనికి ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ బ్యాక్ సైడ్ నుంచి కానీ ఫ్రంట్ సైడ్ నుంచి కానీ వచ్చి అటాక్ అవుతుంది. సో ఇది మోర్ స్టేబుల్ కాబట్టి దాని నుంచి ఫామ్ అయ్యే కాంపౌండే ఎక్కువ ఉంటుంది, స్పీడ్గా కూడా జరుగుతుంది. సో ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ మనం మాట్లాడినట్లయితే ఈ రెండు కూడా ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ దేంట్లో? ఇది SN1 రియాక్షన్ మెకానిజంలో. చూడు ఇక్కడ రాసేసాం, ఇది స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటయాన్, స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటయాన్ అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటయాన్. రేట్ ఆఫ్ రియాక్షన్ is rate of reaction is directly proportional to the stability of the carbocation.
కార్బోకాటైన్ స్టెబిలిటీని బట్టి ఉంటుంది. గ్రేటర్ ది స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటైన్, గ్రేటర్ ఈజ్ ది రేట్ ఆఫ్ ది రియాక్షన్. అంటే టెర్షరీ కార్బోకాటైన్ త్వరగా దాని నుంచి త్వరగా కాంపౌండ్ ఫామ్ అవుతుంది, న్యూక్లియోఫైల్ దానికి త్వరగా అటాక్ అవుతుంది. ఓకే, సో లైక్ దట్. సో ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు నేను కొన్ని కాంపౌండ్స్ ఇస్తా. ఏది మోర్ రియాక్టివ్ టువర్డ్స్ సెకండరీ, అదే SN1 రియాక్షన్ మెకానిజం. క్వశ్చన్ ఈజ్ లైక్ దిస్. ఫస్ట్ ఏమి ఇచ్చాను నేను నీకు? CH3Br ఇచ్చా. అలాగే CH3 ట్వైస్ CHBr, అలాగే CH3 టేకెన్ థ్రైస్ CBr, తర్వాత వాట్ యు కాల్ CHR CH డబుల్ బాండ్ CH2Br. ఓకే, ఆ తర్వాత వాట్ యు కాల్ C6H5 CH2Br. ఏది త్వరగా రియాక్ట్ అవుతుంది? ఏది త్వరగా రియాక్ట్ అవుతుందంటే ఇది C6H5 CH2Br త్వరగా రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మోర్ స్టేబుల్ కార్బోకాటైన్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ అంటే ఈ రెండిట్లో రెజొనెన్స్ ఉంటుంది కదా. ఇక్కడ Br మైనస్ పోతే దీనిపైన ప్లస్ వస్తుంది కదా, ఆ ప్లస్ ఇటువైపు కూడా రావచ్చు, బాండ్ అటు వెళ్ళి ఇటువైపుకి షిఫ్ట్ అవుతాయి కదా, రెజొనెన్స్ స్ట్రక్చర్స్ వస్తాయి దీంట్లో. సో ఈ రెండు మోర్ స్టేబుల్ కార్బోకాటైన్స్, వై అంటే ఏం చెప్పాలి? డ్యూ టు రెజొనెన్స్ స్టెబిలైజేషన్ ద్వారా. ఆ తర్వాత ఎల్ఐఎల్ వస్తుంది, ఆ తర్వాత టెర్షరీ, ఆ తర్వాత సెకండరీ, ఆ తర్వాత ప్రైమరీ రాయలేదా? ప్రైమరీ రాయాలి కదా. ఇక్కడ ఇలా రాయి, ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్, ఇది సెకండరీ అయిపోయింది. అంటే CH3 CH2Br రాయాలి కదా, ఆ తర్వాత CH3Br రాయాలి, అవునా? సో ఇది మిథైల్ ఆల్కైల్ హ్యాలైడ్, మిథైల్ హ్యాలైడ్ ఇది అంటే బ్రోమైడ్, మిథైల్ బ్రోమైడ్. ఇది ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఇదేమవుతుందండి? సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ అవుతుంది. దిస్ ఈజ్ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్. మరి వాట్ ఈస్ దిస్ వన్? ఎల్ఐల్ ఆల్కైల్ హ్యాలైడ్. ఆ తర్వాత ఇదేమవుతుంది? బెంజైల్ హ్యాలైడ్. ఓకే, రివర్స్లో వస్తుంది. దేనికి? SN2 రియాక్షన్ మెకానిజంకి రియాక్టివిటీ ఆర్డర్ ఏమో రివర్స్లో వస్తుంది S1 రియాక్షన్ మెకానిజంలో. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను క్వశ్చన్ ఇలా అడిగా అనుకో, సపోజ్ CH3 టేకెన్ థ్రైస్ CBr అని అడిగా. ఇంకోటి C2H5 టేకెన్ థ్రైస్ CBr అన్న. ఇంకోటి C3H7 టేకెన్ థ్రైస్ అదే CBr అన్న. ఏది మోర్ స్టేబుల్, ఏది మోర్ రియాక్టివ్ టువర్డ్స్ SN అంటే నీకు క్వశ్చన్లో ఉంటుంది క్లియర్గా, టువర్డ్స్ SN1 రియాక్షన్ మెకానిజమా SN2నా అనేది. ఇదంతా SN1 రియాక్షన్ మెకానిజంలో చెప్తున్నాను నేను. ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ SN1 చెప్పాల్సిన అవసరం లేదు, స్టార్టింగే SN1 హెడ్డింగ్ పెట్టుకుంది మనం కదా. కాబట్టి ఏది త్వరగా రియాక్ట్ అవుతుంది? థర్డ్ వన్. ఇట్ ఈస్ మోర్ రియాక్టివ్ దాన్. ఇది మూడు కూడా టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్సే. ఇది టెర్షరీనే, ఇది కూడా టెర్షరీనే. అంటే బల్కీది ఆల్కైల్ గ్రూప్. అంటే ఇక్కడ Cకి 3 CH3లు ఉన్నాయి ఇలాగా.
కదా. ఇది బిఆర్, ఇది ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తాయి, రిలీజ్ చేస్తాయి, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్. ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువైపోతుంది, రిపల్షన్ పెరిగి బిఆర్ మైనస్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇందులో ఏమైంది, C2H5 గ్రూప్స్ ఇది ఇంకా బాగా రిలీజ్ చేస్తాయి, C2H5 గ్రూప్స్ కదా. బల్కి ఇది ఆల్కైల్ గ్రూప్ కాబట్టి ఇది ఇంకా రిలీజ్ చేస్తే ఇక్కడ బిఆర్ మైనస్ ఇంకా ఈజీగా బయటకు వస్తుంది. ఇక్కడ ఇంకా బల్కీ నేచర్ C3 కదా, ఇది C3H7 ఉంది. ఇది C3H7, ఇది కూడా C3H7. బిఆర్ మైనస్ ఇది ఇంకా బాగా డొనేట్ చేస్తాయి, రిలీజ్ చేస్తాయి కాబట్టి బిఆర్ మైనస్ త్వరగా వస్తుంది ఇక్కడ. సో హియర్ బల్కీ ది ఆల్కైల్ గ్రూప్, గ్రేటర్ ఈజ్ ది ఎలక్ట్రాన్ రిలీజింగ్ కెపాసిటీ. బల్కీది ఆల్కైల్ గ్రూప్, ఆల్కైల్ గ్రూప్ బల్కీగా ఉంటే, లార్జర్ ఉంటే, మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉంటే ఆల్కైల్ గ్రూప్, బల్కీది ఆల్కైల్ గ్రూప్, గ్రేటర్ ఈజ్ ది electron releasing nature, electron releasing nature. Okay, like that. So this is about SN1 reaction mechanism. సో ఈరోజు చెప్పినటువంటి రెండు టాపిక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏమేంటి చెప్పామండి, SN1 రియాక్షన్, SN2 రియాక్షన్ మెకానిజం, ఆ తర్వాత SN1 రియాక్షన్ మెకానిజం అనేటటువంటివి. బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మరి మీరు ప్రాక్టీస్ చేయాలి, నెంబర్ ఆఫ్ బిట్స్ చేస్తే ఐడియా వస్తుంది. ఓకే, మరి నెక్స్ట్ క్లాస్లో మనం మిగతాది కంటిన్యూ చేద్దాం. సో టుమారో విల్ కంటిన్యూ. రైట్, థ్యాంక్ యూ.